మాట్లాడాలనుకుంటే ఒట్టిదాన్ని ప్రభా, నోటి మాన్యం కలిగిన దాన్ని మీరే ఉండి మాట్లాడి సహాయం చేయమని తనైనా వినగల చెవి, గ్రహించగల హృదయమును మాకును దయచేయమని, కృప చూపించి నీ నామాన్ని మహింపరచుకోమని, ఆయా ఇదిగో తనైనా అన్ని విషయాలు తనను చేస్తున్న ప్రతి మేలు కొరకు తనైనా ఆయా వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన ప్రార్థన ఆలకించుమని, సహాయం చేసి నీ నామాన్ని మహింపరచుకోమని, నా ప్రియుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమంటున్నాడంటే ఇక్కడ, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యమును మును కలుసుకొని పిలుపుతో చెప్పగా, దూత ఏమంటుందంట, ప్రభు దూత వచ్చి పిలుపుతో మాట్లాడుతుందంట. ఇదిగో నువ్వు లేచి ఎక్కడి నుంచి వెళ్ళమంటుంది, యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్యము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది కదా. ఎందుకంట పిలుపుతో ఎందుకు చెప్తుంది? అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతిహీయుడైన రాణి యొక్క కాన్ కంద్రికేయంద్ర మంత్రి అయిన ఆమె యొక్క రథమును బట్టియు మీదనున్న ఐతిహీయుడైన నపుంసకుడు అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తున్నాడండి దేవుడు. అయితే ఈయన ఎవరంట? ఒక రాణి దగ్గర ఒక ప్రధాన మంత్రిగా ఉన్నాడంట. అంటే ఆర్థిక మంత్రి కదా. ఆర్థిక మంత్రి అయి ఉన్న ఈయన విషయంలో ధనము అంతటి మీద ఈయనేం చేశాడంట, ఈయన ఉన్నాడు. ఈయన అసలుకి ఈయనెవరు? ఈయన జీవితం ఏంటి? ఈయన చరిత్ర ఏంటి? ఈయన ఒక నపుంసకుడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను కాదు. దేవుడే చెప్తున్నాడు. అయితే ఎవరిని ఎందుకొస్తున్నాడంట? ఆరాధించుటకు యెరూషలేమునకును వచ్చుచుండెను. ఒక నపుంసకుడు రాణి దగ్గర జీవించుచున్నాయన. ఈయన ఎవరంటే ఆర్థిక మంత్రిగా ఉన్నాయన. ఈయనేం చేస్తున్నాడంట, యెరూషలేముకొస్తున్నాడంట ఆరాధించటానికి. యెరూషలేములోకొస్తున్నప్పుడు అక్కడేమంటున్నాడంట, యెరూషలేములోకి అతడు తిరిగి వెళ్ళుచుండెను. తన రథముల మీద కూర్చొండి ప్రవక్త అయిన యెషయా గ్రంథములను చదువుచుండెను. అతడు ఆత్మతో పిలుపుతోను ఆత్మతో నీ పిలుపుతోను నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను కదా. అప్పుడు కూడా ఆత్మ ఏం చెప్తుందంట, నువ్వు లేచి ఆ రథము దగ్గరికెళ్ళు. ఆ రథము దగ్గరికెళ్ళి ఎవరిని కలుసుకోవాలంట? ఐతిహీయుడైన నపుంసకుడు మీరు కలుసుకోవాలని చెప్తుందనమాట. అయితే అక్కడికి ఏం చేసాడు ఈయన? వెళ్ళాడు. ఆ స్థలము నుంచి ఆయన లేసి ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే అతని దగ్గరికి పరిగెత్తుకొని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా, ఏందంట, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడనును నాతో నా త్రోవను చూపకుంటే ఎలాగో గ్రహించగలనని చెప్పెను. ఎవడైనా కూడా నాకు త్రోవ చూపకపోతే నేనెలా గ్రహించగలను? అలాగనే ఈ లేఖనాన్ని చదువుచున్నప్పుడు నాకిది అర్థం కావట్లేదు. ఒక ఆర్థిక మంత్రి ఉన్నాయన, రాణి దగ్గర ఈయన ఒక ఉద్యోగం చేస్తూ గొప్ప అధికారి కలిగి ఉన్నాయన. ఈయన ఎక్కడికి రావాలని ఉద్దేశించాడంట? యెరూషలేముకు రావాలని ఉద్దేశించాడంట. యెరూషలేములో ఏముంది? దేవుణ్ణి ఏందంట, దేవుని సన్నిధికి రావాలని. ఆయన దగ్గరికి రావాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగిన ఈ ఆర్థిక మంత్రి అయిన నపుంసకుడు ఏం చేశాడంటే ఆరాధించుటకు యెరూషలేముకొచ్చాడంట. కానీ ఈయనంటున్నాడు, తిరిగి వెళ్ళేటప్పుడంట ఒక గ్రంథాన్నంట, ఒక పుస్తకాన్ని కొన్నాడంటండి. అదేం పుస్తకమంట? యెషయా అని చెప్పేసి ఇక్కడ బహుతేటగా రాయబడింది. యెషయా గ్రంథము. చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అంటే ఆయనకేమంటున్నాడంట, చదువుచున్నాడు గాని గ్రహించలేదంట. చూసారా? బైబిల్ చదవటం ఎవరికి అంత ఈజీ కాదండి. ఎంతోమంది డిగ్రీలు తీసుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదవటం అనేది అంత ఈజీ కాదు. ఈయన ఒక ఆర్థిక మంత్రి అయ్యి, ఒక రాజ్య సంస్థానం దగ్గర ఎంత నమ్మకస్తుడిగా ఉన్న ఈయన కూడా ఎంతో మందికి ఆర్థికంగా అన్ని విధాలుగా నిధులను వాటినన్నిటిని పంచిపెట్టగలిగిన గొప్ప అధికారి అయిండి కూడా ఒక గ్రంథపు పుస్తకాన్ని చదవటానికి ఈయనకి అర్థం కావట్లే కదా. ప్రతి విషయంలో కూడా ఎందుకు చదువువారు ధన్యులు అంటే ఎందుకు చదువుతున్నాం అనేది మనకు అర్థం కావాలి. కొంతమంది చదువుతున్నాం కానీ ఎందుకు చదువుతున్నామో అర్థం కాదంట. కొంతమందికంట బైబిల్ చదివినాక తర్వాత ఏమి చదివామనేది మనకి గుర్తుకు రాదంట.
అంటే చదువుచున్నప్పుడు అర్థమయ్యే రీతిలో మనము చదువుతున్న వారిగా ఉండాలంట కదా! చిన్న మాట కూడా యెరూషలేము ఐగుప్తీయులు అనే మాటను కూడా ఏం చేశారంటే పక్కన వాళ్ళు ఆంటీ కాదు ఐతిపీయుడైనా అని చెప్పేసి దాని వెంటనే ఒక మాట దేవుని విషయంలో తప్పైనా కూడా దాని సొన్నేను పళ్ళని తీయకూడదని లేఖనాలు తెలియజేస్తుంది. ఈయనొక గ్రంథము చదువుతుండగా ఈయనకి ఆ గ్రంథం అర్థం కావట్లేదంట. అపోస్తుల కార్యం గ్రంథంలో మరి ఈయన గురించి చెప్తున్నప్పుడు మనకేం తెలియచేస్తుందంట, ఆయనకు ఆ గ్రంథం అర్థం కావట్లేదు. ఆయన చదువుతున్నప్పుడు ఆయనకేం అర్థం కావట్లేదంటే, దాన్ని చదివిన దాన్ని చెప్పగలటానికి ఎమ్మటే ప్రభుదూత ఆయనకేందంట సమీపముగా ఉందంట. అతడు లేఖనమందు చదువుచున్న భాగములు ఏవనగా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన గొర్రె పిల్ల వలె వద్దకు తేబడెను. మొట్టమొదటిగా చెప్తున్నాడండి. "నువ్వు చదువుచున్నావు కదా! ఈ గ్రంథం నీకు అర్థం కాలేదు కదా! ఇది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కదా! మరి ఐ ఐరోపా ఖండం నుంచి నువ్వు ఇక్కడికొచ్చి ఉన్నావు కానీ, అయినప్పుడు కూడా ఈయన ప్రయాణంలో ఆ ప్రాంతాన్నుంచి యెరూషలేముకిని దేవుని దగ్గరికి గాని ఆరాధించడానికొచ్చే సమయంలోనంటండి 6 నెలలు పట్టిందంట. ఒక నపుంసకుడికి ఆయనున్న ప్రాంతం నుంచి యెరూషలేముకి రావటానికి 6 నెలలు ప్రయాణం చేసొచ్చాడంటండి. ఎందుకు? ఒకవేళ ఇక్కడ లెక్కించబడలేదు కానీ, ఆయన అనుకోనుండొచ్చు. ఒకవేళ నేను లోపలికి ఎళ్ళకపోతే, ఒకవేళ దేవాలయంలోకి వెళ్ళకపోతే, బయట నుంచోనైనా సరే చూసి రావచ్చు అనుకోనుండొచ్చు కదా! ఎందుకంటే ఆ కాలంలో నపుంసకుడికి దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశము లేదు. అట్టి హరకత వాళ్ళకి లేదు. వాళ్ళకి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. అయినప్పుడు కూడా ఈయనేమనుకున్నాడంట, నేను వెళ్ళాలి, ఎలాగైనా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించుటకు యెరూషలేముకు రావాలి అని చెప్పేసి ఒక అధికారి కదా! రాణి దగ్గరుండి ఈయన రావటానికి ఎన్ని నెలలు పర్మిషన్ అడిగాడండి? ఒకవేళ మనకి మహా ఇస్తే ఎన్నాళ్ళిస్తారు సెలవుల దినాలు కావాలంటే? డ్యూటీలకెళ్ళే వాళ్ళకి తెలుసు. పనులు చేసేవాళ్ళకి తెలుసు. అమ్మా! ఒక 4 రోజులు మేము ఊరెళ్ళాలి. లేకపోతే ఒక 10 రోజులు సెలవు కావాలంటే, ఆ! వెళ్ళు. కానీ 10 రోజుల జీతము కట్ చేయబడుతుంది. ఆ! వెళ్ళు. నెల రోజులెళ్తున్నావా? మంచిది వెళ్ళు. ఆ స్థానంలో ఇంకెవరైనా తీసుకొని, ఆ జీతం ఇంకొకళ్ళకిస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ, 6 నెలలు ఈయన ప్రయాణమై రావటానికి ఆ రాణి ఒప్పుకుందండి. ఎవరెవరు ఎళ్ళాలి, ఎవరెవరు దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు అనేది మనకు బహుతేటగా రాయబడి ఉంటది గ్రంథాల్లో కదా! అయినప్పుడు కూడా ఈయన ఎన్ని నెలలంట? 6 నెలలు ప్రయాణం చేశాడంట. ఈ 6 నెలలు ప్రయాణం చేసి వస్తున్న సమయంలో ఒక బుక్కును కొనుక్కున్నాక, ఆ బుక్ చదువుచున్నప్పుడు ఆయనకు అర్థం కావట్లేదంట. ఏంటి అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఆత్మ కదా! పిలుపుతో నువ్వు వెళ్ళు రథం దగ్గరికెళ్ళమని చెప్పగానే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయాడు. ఆ గ్రంథం చదువుచున్నాడు. ఆ గ్రంథం చదువుచున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ లేఖనమందు భాగంలో ఆయన గొర్రె పిల్ల వలె వధకు తేబడెను. బొచ్చు కత్తిరించు వారి వలెనే ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా నుండునో, అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చెప్పేసి ఆయన చదువుచున్నాడు. ఈయన నిజమైన యేసుక్రీస్తు ప్రభు కదా! ఈయన బాధించుచున్నప్పుడు కూడా ఈయన ఏమాత్రం కూడా నోరు తెరవలేదు. ఆయన గొర్రె పిల్లకి అది బొచ్చు కత్తిరించేటప్పుడు అది ఎలా మౌనంగా ఉందో, దేవుడు కూడా మన కొరకు, మన పాపాల నిమిత్తమై, మన దోషాల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన నోరు తెరవక భారపు సిలువను భరించి వచ్చి ఉన్నాడీయన. అని చెప్పేసి ఈయన చదివిన లేఖనమందు ఏమి చదివి ఉంటాడంట అసలకీయన? యెషయా గ్రంథంలో అంటున్నాడు. యెషయా గ్రంథపు మరి పుస్తకం ఒకటి చదువుచున్నాడని తెలియజేస్తున్నాడు కదా! అసలేం చదివి ఉంటాడంటావు కదా! 53 అధ్యాయంలో అదే చెప్తూ ఉంటాడు మనకి. అది చదువుకున్నప్పుడు. ఆహా! ఇక్కడ ఈ గ్రంథము చదువుతూ ఉన్నాడు కదా! ఈ 53 అధ్యాయంలో చదువుచున్నప్పుడు అసలు దీని గురించి ఏమి రాయబడిందో అని చెప్పేసి ఉన్నప్పుడు, అక్కడ యెషయా గ్రంథంలో చదువుతున్న బుక్ గురించి ఆయన 6 నెలలు ప్రయాణం చేసొచ్చాడు కదండీ! ఆ 6 నెలలు ప్రయాణం చేసి వెళుతున్న సందర్భంలో ఈయన పిలుపు ఎదురుపడ్డాడు. నువ్వు చదువుచున్న లేఖనం ఎక్కడ రాయబడి ఉంది మళ్ళీ అంటే, అపోస్తుల కార్యముల గ్రంథంలో 8 అధ్యాయం ద్వారాగా ఇక్కడికొచ్చేటప్పటికి ఆ చదువుచున్నది ఇక్కడ ఏం చేస్తుందంట నెరవేర్చబడుతుంది. దీన్ననుసరించి నడుచుచున్నారు. అమ్మో!
అపోస్తలుడైన పౌలు గారు గూడా ఇంత శ్రమనోర్చాడా? ఇంత కష్టాన్ని అనుభవించాడా? ఇలాగ బాహాటంగా సిలువ వేయబడుతున్నాడా? అని చెప్పేసి ఆయన తెలుసుకోగలిగిన ఒక ప్రత్యేకమైన పిలుపు ఎవరిదేంటంట? ఆత్మతో నింపబడ్డాడంట. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు, ఏ రీతిగా ఏది మాట్లాడుచున్నప్పుడు, నువ్వు చదివిన దాని యొక్క భాగమును ఆయనకి తెలియచేసేటప్పుడు, చెప్పగలిగిన నేర్పరితనం కూడా ఆయనలో ఉండి ఉండాలి. అంటే పిలుపు దేవునికి అతి సమీపముగా ఉన్నాడని. ఆయన సంతానము ఎవరు అని వివరింతురని, ఆయన జీవమును భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది కదా! అంటూ అప్పుడు నపోస్తకుడు ప్రవక్త ఆయన గురించియు ఇలాగు చెప్పుచున్నప్పుడు తనను గురించియు వేరొకని గురించియు దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగెను. ఆయన చదువుచున్నప్పుడంట ఆ నపుంసకుడు అడుగుతున్నాడంట ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పబడుచున్నది అనే దాని గురించి వేరొకని గురించి దయచేసి నాకు తెలపమని అడుగుచున్నప్పుడు అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన వార్త ప్రకటించెను. ఆయన అడిగాడు కదా! ఏమని అడిగాడాయన? ఇక ఎవరి గురించి చెప్తున్నావంటే వేరొకళ్ళ గురించి గూడా చెప్పు. ఈ గ్రంథంలో ఏ యెషయా గ్రంథం గురించి మరి యెషయా గ్రంథంలో రాయబడిన గొర్రెపిల్ల గురించి రాయబడిన దాని గురించి నువ్వు తెలిపి ఉన్నావు కదా! వేరొకరి గురించి గూడా నాకు తెలపమని అడిగినప్పుడు ఆయన అంటున్నాడంట, యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడంటండి ఆయన. ఒక ఐతియోపియుడైన ఆర్థిక మంత్రికి నపుంసకుడిగా ఉన్నవాడికి ఎవరి గురించి తెలియచేస్తున్నాడంట? యేసుక్రీస్తు నుంచి తెలియచేస్తున్నాడంట. ఆయన గురించి ప్రకటన చేస్తున్నాడంట. ఆ త్రోవన వెళ్ళుచుండగా నీళ్ళు యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు ఇక్కడ నీళ్ళున్నాయి కదా! నాకు బాప్తిసం ఇచ్చుటకును అచ్చట ఏమి ఇంకా ఆటంకం ఏమని అడిగి రథము ఏందంట నిలుపమని ఆజ్ఞాపించెను. ఇదిగో నువ్వు చెప్పి ఉన్నావు కదా! ఒక భక్తుని గురించి నువ్వు నాకు తెలియచేస్తున్నావు. అలాగనే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన వధకు తేబడిన గొర్రెపిల్లని, ఆయన మరి ఏందంట బొచ్చు కత్తిరించుచున్న వారి ఎదుట మౌనిగా నిలబడి ఉన్నాడని, నువ్వు ఇంత పరిశుద్ధుని గురించి నాకు తెలియచేసావు కదా! ఈయనింత పరిశుద్ధుడని నువ్వు తెలియచేస్తున్నావు కదా! మరి నేను ఇప్పుడే ఎక్కడి నుంచొచ్చాడాయన? కదా! ఆయన ఏ కాండం నుంచొచ్చాడు? అయినప్పటికి కూడా ఈయన ఇక్కడికొచ్చేటప్పుడు ఏమంటున్నాడు? ఎవరిని చూడటానికొచ్చానన్నాడు? యెరూషలేముకొచ్చాడంట ఆయన. యెరూషలేములోనికి వచ్చి వెళ్ళుచున్నప్పుడు ఒక పుస్తకము కొనుక్కున్నప్పుడు, ఆ పుస్తకము ఒక నపుంసకుడికి మార్చిందండి. ఒక నపుంసకులు వాళ్ళ జీవితాన్ని యేసుక్రీస్తుకు సొంత రక్షకుడిగా అంగీకరించటానికి ఆ చదివిన దాన్ని వివరించటంలో పిలుపుని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారాగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈయన దర్శించబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారాగా. ఇదిగో నిజమే కదా! మరి నేను నిల్చున్న స్థలములో నీళ్లున్నయి. అయితే నాకిప్పుడు బాప్తిస్మం ఇస్తావా? నేను తీసుకోవచ్చా? అని చెప్పేసి రథాన్ని అక్కడ ఆపమని అడిగాడంట. నిలపమనగా ఆజ్ఞాపించగా పిలుపు నపుంసకుడికిని ఇద్దరును నీళ్ళలోనికిని దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. చూసారండి. 6 నెలలు ప్రయాణం చేసొచ్చిన ప్రయాసం ఆయనది వ్యర్థమైందా? కాలేదు. బైబిల్ చదవండి, చదవండి, చదవండని తల్లిదండ్రులు ఎందుకు పిల్లలకు చెప్తారో తెలుసా అండి? బైబిల్ చదవటం వల్ల జ్ఞానమొస్తుంది. బైబిల్ చదవటం వల్ల దాని యొక్క ప్రతిఫలం ఏంటో మంచి చెడ్డల్ని తెలుసుకొని ఉంటాము. ఒక ఐతీపుడేనా? ఈ ఒక చీకటి ఖండానికి చెందినవాడేనా? ఈయన చీకటి ఖండానికి చెందినవాడంట. అయినప్పుడు కూడా ఈయనేమడుగుతున్నాడంట, ఒకవేళ నేను బాప్తీసం పొందుకోవటానికి ఇంకేమన్నా ఆటంకం ఉందా? అంటే ఏమీ లేదు. మరి తీసుకోవచ్చు కదా! గొప్ప అధికారి నపుంసకుడైనప్పుడు కూడా, కానీ దేవుని అధికారానికి ఆయన నా హృదయాన్ని అప్పగించుకున్నాడు. సుదీర్ఘ ప్రయాణం చేసొచ్చాడు. కదండీ! 2500 క మన్ దూరము మీటర్ల దూరము ఆయన ప్రయాణం చేసొచ్చాడంట. అంత ప్రయాణం చేసొచ్చినా గూడా ఆయన అలసిపోలేదండి. మనమనితే అది నేనైతే ఒక 2, 3 రోజులు ప్రయాణం చేశాననుకోండి తప్పక అలసిపోతాను. 2576 కిలోమీటర్లంటండి ఆయన ప్రయాణం చేసింది.
ఈ నపుంసకుడి జీవితంలో బైబిల్ గ్రంథంలో నపుంసకులు మనం చూస్తూ ఉన్నాము కదా! ఎక్కడంటే దానియేలు గ్రంథంలో అంటారనమాట. షడ్రకు, మెషకు, అబేద్దుల గురించి మాట్లాడుతున్నప్పుడు నపుంసకులు అని దైవజనులు ప్రకటించుచున్నప్పుడు నిజమే వాళ్ళు నిజంగానే నపుంసకులు. అంటే వాళ్ళు పుట్టుకతో వచ్చారంటే కాదు. కొంతమందిని చెరపట్టబడిన వారిలో నుంచి తీసుకెళ్ళినాక నపుంసకులుగా మార్చబడిన వారున్నారు. భూమి మీద 3 రకాల వాళ్ళు ఉన్నారంటండి. ఒకళ్ళేమో పుట్టుకతోటే నపుంసకులుగా ఉన్నారంట. అది దేవుడే వాళ్ళని ఏర్పరచున్నాడు. కొందరేమో మార్పిడి చేసుకోవటం. అబ్బాయిని అమ్మాయిలాగా కదా! మరి అలంకరించుకునే వారిగా ఉండాలని అన్నిటిని మరి వాళ్ళలో ఒక ఆలోచన, వాళ్ళ యొక్క తలంపుల్లో అమ్మాయి ఆలోచన కలిగున్న వారిని కొన్ని ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు అమ్మాయిలాగా మారి నపుంసకులుగా మార్చబడుతున్నారు. అలానే అబ్బాయిలు గూడా మార్చబడుతున్నారంట. ఆళ్ళటు, ఈళ్ళిటుగా మార్చబడుతున్నారంట. కొంతమంది చూస్తేనేమో మొత్తానికి వాళ్ళు ఇంకెలా మా జీవితమే మా తల్లి గర్భంలోనే మేమొచ్చిన దాన్ని చూసుకుంటే, మేము గూడా ఇలా ఉంటే బాగుండు కదా! అని ఆలోచించి నపుంసకులుగా మార్చబడిన వారున్నారంట. ఈ 3 రకాల్లో వాళ్ళెవరెవరంటే, ఈయన అపోస్తల కార్యం గ్రంథంలో రాయబడినాయన నిజమైన నపుంసకుడు. అంటే దేవుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయనేం చేశాడంట, నపుంసకుడిగా ఎంచబడ్డాడంట. దేవుని లేఖనములు చదువుచున్నామా? ఆ సమయాన్ని మనము కేటాయించుకుంటున్నామా? చదువుతున్న సందర్భంలో మనకర్థమవుతుందా? మనం గుర్తించగలుగుతున్నామా? పుస్తకాలు విప్పినప్పుడు వాటి హృదయము మరి వాటి చదువుతున్నప్పుడు మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? దేవునికి ప్రత్యక్షత కలిగి ప్రతి నిమిషాన్ని వ్యర్థముగా చూపించకుండగా చదవండి, చదువరు ధన్యులంటున్నారంటే చూద్దామా? ఎందుకు చదవాలి అనే దాన్ని బట్టి మీరు బైబిల్ చదవటంలో జాగ్రత్తగా ఉండండమ్మా. బైబిల్ చదవండి. ఎక్కడంటే అక్కడ టక్కున తీసేటట్టు ఉండాలి అని అనుకుంటాం కదా! యెషయా గ్రంథం 29 అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. యెషయా గ్రంథం 29 మొదటి 11 వచనం ఒకసారి చూస్తారా? దీనికంతటి దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా నున్నదని చెప్పెను. ఇంకా చదవనమ్మా. ఆ! చదవండి ఆంటీ. 13 వరకు. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలండి కాగా చాలండి. చూసారండి ఇక్కడ? ఇక్కడేమన్నాడంట, దీనిని గురించి ప్రకటన గూఢమైన గ్రంథవాక్యములైనయి ఉన్నవి. అయితే ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి, అక్షరములను తెలిసి కొని వారిని అప్పగించుము. చదువు చదవాలి. మనం చదవాలి అనంటే ఎంతమందున్నారండి సమాజం మీద చదువులేని వారు? చదువరు ధన్యులని ఎందుకు ప్రార్థన చేస్తామంటే, చదవటం ఒక గొప్ప ధన్యతండి. దేవుడిచ్చిన ప్రత్యేకత. ఎందుకంటే చదువుచున్నావు. నువ్వేం చదువుతున్నావు అనేది అర్థం కాదు. కానీ అదే కొందరు చదివితే అది వాళ్ళకి బైబిల్ తీయాల్సిన అవసరం లేదు. బహుతేటగా చదివిన దాన్ని బట్టి దాని మీద వర్తమానం చేయొచ్చు. లేకపోతే బుక్కులు చదువుచున్న దాన్ని బట్టి టీచర్ పిల్లలకి లెసన్స్ నేర్పించొచ్చు. కొన్ని బుక్కులు చదువుచుండగానే కొంతమంది హృదయాల్లోకి ఆ వాక్యం అనేది, మాటలనేది, లేపోతే ప్రవచనాలనేది, లోక సంబంధమైన బుక్కులు కానీ, ఏదన్నా కానీ చదివేటప్పుడు హృదయానికి కొంతమందికి నాటబడుతూ ఉంటది. చదవమని చెప్పినప్పుడు చదవటం అనేదంట ఏందంట అక్షరములను తెలుసుకొని వానిని అప్పగించుము. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా నున్నదని చెప్పెను. ఎలా ఉంటుందంట? ఒకవేళ అక్షరం నువ్వు చదువుకున్నావు కదా బాబు! ఇదిగో ఇదేందో కొంచెం చదివి పెట్టనంటే, ఇది నాకర్థం కావట్లేదమ్మా. దీంట్లో ఏం రాసుందో? ఏదో రాసుంది కానీ నాకర్థం కావట్లేదు. నువ్వు చదువుకోలేదు? చదువుకున్నా. కానీ
చదువుకున్న వాళ్ళందరికి అన్నీ అర్థమవ్వాలని లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన గూఢమైన సంగతులను బయలుపరుస్తూ ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుని వలన ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతూ ఉంటామో, ఆయన అక్షర భాగములు ఏదైతే చదువుతూ ఉంటామో, చదివిన దాన్ని బట్టి వివరించాలంటే గూఢమైన సంగతులంటే ఇవి లేఖనాల్లో ఉన్నవి. అది పిలుపు గారు ఎవరికి తెలియచేస్తున్నాడు? నపుంసకుడికి తెలియచేస్తున్నాడు. ఈ గూఢమైన సంగతులు నాకు తెలవట్లేదయ్యా! ఇది చదవమని అతనికి ఇచ్చినప్పుడు ఆయన చదివాడా లేడా? చదివాడు. ఎవరు ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, "ఆకంఠమేమన్నా ఇంకుందా? నేను సొంత రక్షకుడిగా అంగీకరించుచున్నాను కదా! ఇంకేమన్నా నాలో ఏమన్నా సరిచేసుకోవాల్సినయున్నాయా? ఇదిగో మనం వెళుతున్న మార్గంలో నీళ్లున్నాయి కదా! బాప్తిస్మం ఇవ్వొచ్చు కదంటే" వెంటనే వెనక్కి తిరగకుండా బాప్తిస్మం ఇచ్చాడు. ఇదిగో బాబు, లేకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి నీ దోషాలు ఒప్పుకోలేదు. నువ్వేమి ఇంకా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడలేదు, ఉపవాసం ఉండలేదు. ఎలా బాప్తిస్మం ఇస్తానంటే, ఆయన 6 నెలలు ప్రయాణం చేసి వచ్చినప్పుడు అర్థమైంది. ఆయన ప్రయాసము ఎవరి కోసమనేది. ఎందుకంత ప్రయాస పడ్డాడనేది మనకి అర్థమవుతుంది. దేవుని ఆలయము చూడటానికైనా, ఒకవేళ లోపలికి పంపిస్తే సరే, లేకపోతే బయట నిలుచుండి చూసొస్తాను. ఆ శక్తి. ఆయనకున్న ఒక భారమును, ఆయన ఏంటి అనేది, ఆయన జీవిత పుట్టుక ఏంటి అనేది ఆయనకు తెలిసినప్పుడు కూడా, ఇది కాదు కదా దేవునికి కావాల్సింది, హృదయము కదా అని చెప్పేసి వచ్చినప్పుడు, చదవమని చెప్పుచున్నప్పుడు ఆయనేందంట, "తెలుపని వానికిని దానిని అప్పగించుము. అతడు అక్షరములను నాకు తెలియవలెననియు ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయములు నాకు దూరముగానున్నవి." ఎలా ఉన్నాయంట? మనం చదువుచున్నాము, ఘనపరుస్తున్నాము, కానీ హృదయాన్ని అక్కడ పెట్టలేదంటండి మనము. హృదయం దూరంగా ఉందంట. ఏం చదివామని చెప్పేసి తర్వాత అడిగితే, ఏదో చదివానంటాం. అంటే హృదయం ఎక్కడుంది? ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంది. హృదయం ఎక్కడుందంట? చదువుచున్న లేఖనాల మీద లేదు. చదువు దాని గురించి బయలుపరచుచున్న మర్మముల గురించి వాటి మీద ఏమాత్రం మనసు లేదు. దీనిని గురించి కదా! దీని అంతటిని గురించి ప్రకటన ఘోరమైన గ్రంథ వాక్యములున్నవి. ఏమున్నాయంటండి ఈ గ్రంథాల్లో? ఎన్ని సార్లు బైబిల్ పూర్తి చేశారు? ఇంకా మళ్ళీ చదువుచున్నప్పుడు ఇంకెన్ని సార్లు దేవుడు కొత్త మర్మాలు బయలుపరిచాడు. అయ్యో! నేను చదువుకుంటూ ఎళ్ళిపోయాను బైబిలంతా. మళ్ళీ క్రొత్తగా నాకింకా ఇవొచ్చిన నేను ఆ రోజు చదవలేదా? చదివిన దాన్ని టిక్ పెట్టుకుంటూ ఉండాలంట. దాన్ని రాస్తూ ఉండాలంట. దాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రంథ వాక్యములంట మనము ధ్యానిస్తూ ఉండాలంట. మళ్ళీ చదువుతున్నప్పుడు ఆ! ఈ వాక్యం నేను చదివాను కదా! ఈ లేఖనం ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు కదా! దేవుడే చెప్తున్నాడు "ఘోరమైన గ్రంథ వాక్యములు" అన్నాడు. మనుషుడు చెప్పలే. ఇది చదవగలిగిన వారు ధన్యులండి. ధన్యులు. ప్రకటన గ్రంథం గూడా ఒకసారి చూద్దాం మనం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 2 వచనం నుంచి ఒకసారి చదువుతారా? అతడు దేవుని వాక్యంను గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చాలండి ఇక. యెహో చూసారండి? ఏమంటున్నాడంట? అతడు దేవుని వాక్యమును గురించియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించియు, తాను చూచినదంతయు అంతటిని గురించి ఏమన్నాడంటే సాక్ష్యమిచ్చెను. సమయమును సమీపించి ఉన్నది గనుక. ఏమంట? సమయమంట సమీపించింది అంట. అయితే ఇక్కడ అంటున్నాడు సాక్ష్యం ఇచ్చిన దాని గురించి తెలియజేస్తున్నాడు. వాక్యమును గురించి తెలియజేస్తున్నాడు. మరి సాక్ష్యం ఇచ్చటం విషయంలో కూడా ఆ సమయాన్ని కూడా సమీపించిందని తెలియజేస్తున్నాడు. గనుకనే ఏమన్నాడంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని వాటిని ఇందులోను రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. చదువువాడు అన్నాడు కదా! చదవటము ఎంత గొప్ప ధన్యత అండి. నేనెప్పుడు అంటాను చదవండి, చదవండి. అంటే చదివి సహాయం చేయండి నాకంటే, చదివేవారంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకే కాదు ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు మీరు. ఎంతోమందికి చదువు విషయంలో టీచర్ల దగ్గరికి వెళ్ళనవసరం అవసరం లేదండి.
లేకపోతే ఒక గొప్ప చదువుకున్న ఏందంట విద్యాశాఖ మంత్రులు అలాంటి వారితో సమానం కాదండి. చిన్న అక్షరం ముక్క చదివి వినిపించటంలో గూడా చదువు రాని వాడికి ఎంత ధన్యతో. అబ్బా! ఎంత బాగా చదివారు ఈళ్ళు. ఇలాంటి మర్మాలున్నయా? అయితే దీన్ని నేను తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకొని నేను దీన్ని చదివించుకోవాలి అని ఒకటి పాస్టర్ గారున్నారండి. నాకు తెలిసిన పాస్టర్ గారు. గత 25 సంవత్సరాల క్రితం నేను వాళ్ళ సాక్ష్యం విన్నాననమాట. ఆమంట చదువు రాదంట తల్లికి. బాగా ప్రార్థన చేసిద్దంట. ప్రార్థన చేసినప్పుడు ఆమె అడిగేదంట, వాళ్ళ కొడుకుని అడిగేదంట. తనకి ఇద్దరు, ముగ్గురు కుమారులుండే. ఆళ్ళ కొడుకుని అడిగింది, "అయ్యా! అయ్యా! 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 కొంచెం బైబిల్ చదవా?" సాయంత్రం కుటుంబ ప్రార్థనలో వచ్చేటప్పుడు. పాస్టర్ గారు ఆమె ఎళ్ళే పాస్టర్ గారు చెప్పారంట, "అమ్మా బైబిల్ చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు చేతులెత్తండి" అంటే, చదువుతున్న వాళ్ళందరేమో చేతులు దించారంట. చదువు రాని ఈమేమో చెయ్యెత్తిందంట. ఆ! పాస్టర్ గారన్నారంట, "అంతా నేను అంటే నీ గురించి తెలుసుకోలేనంతలో ఉన్నానా? నీకు చదివే రాదు? నువ్వు బైబిల్ చదువుతున్నానని చెయ్యెత్తుతున్నావేంటమ్మా" అంటే, "అవునయ్యా! నా కొడుకుని చదివిస్తున్నా కష్టపడి. ఎందుకంటే నా కొడుకు పెద్ద ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు. నన్ను పోషించకపోయినా పర్వాలేదు. నాకు కుటుంబ ప్రార్థన అనగానే బైబిల్ చదువుతాడయ్యా నాకు. నేను వాడికి రోజుకి" అప్పుడంట 10 పైసలో, 5 పైసలో ఉంటాయంటండి. అయ్యిచ్చేదంట. అయి చేతులు బెట్టి "అయ్యయ్య చదువయ్య" అంటే ఆమె ఏ అధ్యాయం అయితే పాస్టర్ గారు వాక్యం చెప్తారో, అదే అధ్యాయం మళ్ళీ చదివించుకొని, ఆమె చదివిన దాన్ని మళ్ళీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేసేదంట. అప్పుడు "నా కొడుకు చదువుతాడయ్యా, నేను వింటాను. ఆ చదివిన దాన్ని బట్టి నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నాను. ఒకవేళ నాకు గ్రంథం తెలవకపోవచ్చు, లేకపోతే నాకు వచనాలు తెలవకపోవచ్చు, ఏ అధ్యాయం ఎక్కడుందో నాకు తెలవకపోవచ్చు గానీ, నువ్వు నన్నడుగు, ఏదన్నా ఒక వాక్యం అడుగు, అది నేను చెప్తానయ్యా. అది మొత్తం నేను నోటెడ్ చేసుకున్నానయ్యా" అని చెప్పేసి ఆ పాస్టర్ గారు చెప్పిందంట. ఆ తల్లి నిజంగా అండి గొప్ప పాస్టర్ గారిని కనిచ్చింది. ఆ పాస్టర్ గారు కొన్ని ఎలా అంటే భయంకరమైన విగ్రహారాధికుల మధ్య గొప్ప సంఘాన్ని కట్టాడు. ఆయన దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన కాలుకి గండిచీమ కుట్టి పెద్దగా ఎంతంటే ఒక పెద్ద సొరకాయ అంత వాసిపోయినప్పుడు ఆ కాలునంట కొబ్బరి నూనెతో మాన్పించుకున్నాడంటండి. ప్రార్థన చేయటం, నూనె రాసుకోవటం. ప్రార్థన చేయటం, నూనె రాసుకోవటం. ఆ కాలుకి అదంట చీమి దారలాగా గారిందంట. అది పగిలి కారిపోతుంటే చీమలు ప చీమలంట దాని చుట్టూ తిరుగుతున్నాయంట. "అయ్యా! అయ్యా! డాక్టర్ల దగ్గరికెళ్ళకుండా నాకు సాయం చేసావు ప్రభా. నీ లేఖనాలు నా తల్లప్పుడు చదివించినప్పుడు, నేను మా అమ్మకి దేవుడు పిచ్చి పట్టిందనుకున్నాను. ఎందుకు ఈ పుస్తకాన్ని చదవాలి? ఎందుకు ఈ పెద్ద పెద్ద పుస్తకాలు చదివి నేను గొప్ప ఆఫీసర్‌నవ్వాలనుకుంటే, మా అమ్మ చదివించి నన్ను దైవజనుడు చేసి, కష్టాల పాలు చేసిందనుకున్నాను కానీ, ఈ వాక్యము నా జీవితాన్ని మార్చింది ప్రభా. ఈ వాక్యం నా స్థితిని మార్చింది ప్రభా. ఒక అన్యుల దేశాన్ని క్రైస్తవ కుటుంబాలుగా మార్చగలిగిన ఒక గొప్ప ధన్యత నాకిచ్చావు ప్రభా అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంటండి. నాకు తెలుసు ఆ పాస్టర్ గారిని నేను గూడా చూసాను. నమ్మలేదు. ఎందుకంటే నేను నామకార్థమైన క్రైస్తవురాలు కాబట్టి, ఆయన సాక్ష్యాన్ని నేను నమ్మలేదు. ఆయన కాలు అలా మానిందనేది నేను నమ్మలేదు కానీ, నిజంగా నా కళ్ళకి కట్టినట్టు దేవుడు చూపించాడు. తర్వాత నేను చాలా ఎంత అంటే పశ్చాత్తాపడి క్షమించేసయ్యా, క్షమించు ప్రభా, అయా క్షమించు ప్రభా అని చెప్పేసి చాలా మొరపెట్టున్నాను. అందుకే చదువువాడు ఎంత ధన్యుడో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. గూఢమైన వాటినిమంట, గూఢమైన వాటిని "నీకర్థం కావట్లేదా? ఈ మర్మం నీకర్థం కావట్లేదా? అమ్మా ఈ మాటేంది అర్థమేందో చెప్పమ్మంటే" వెంటనే అది ఆ అక్షరం కాదండి ఈ అక్షరమని మనలో మనమే దాన్నేం చేసుకుంటున్నామంట, సరిచూసుకుంటున్నామంట. మరి అలాంటి ఈ నపుంసకుడి జీవితంలో ఏమయ్యుందంట? ఈయనేం చేశాడంట? బాప్తీసం పొందుకున్నాడు. కదండీ! సంతోషించాడాయన. ఆయన త్రోవలో వెళ్ళుచుండగా ఏదన్నా కానీ ఇంకేమన్నా నా వల్ల ఆహ్, ఆటంకం ఉందంటే ఏమీ లేదు. ఒకవేళ నువ్వు గనుక ఇప్పుడు ఇష్టపడితే ఏం చేస్తానంటున్నాడు? వెంటనే బాప్తీసం ఇచ్చాడు. చీకటి కాండానికి చెందినవాడు చదువుచుండగా తనకు అర్థమయ్యే రీతిలో దేవుడి ఆత్మ పిలుపు ద్వారాగా మాట్లాడించాడు. కదండీ! ఒక బుక్ మనం ఒక పాస్టర్ గారు నేను విన్నాను. ఏమనంటంట జార్జి ముల్లర్ గారంట తను ఎన్నో సార్లంట చదివి, చదివి బైబిల్ చదవటంలో ఆయనంట 131 సారి బైబిల్ చదివాడంటండి గ్రంథాన్ని. ఆయన చదువుతున్న సందర్భంలో ఒక బాప్తిసం తీసుకుని ఒక 3 సంవత్సరాలు వ్యర్థంగా గడిపాడంట. వ్యర్థంగా. ఏముందిలే, చదవచ్చులే, చదవచ్చులే అనుకున్నాడంట కానీ,
కానీ ఒకగానొక దినం వచ్చినప్పుడు చదవాలి అని ఎప్పుడైతే ఈ వాక్యము చదువుతున్నప్పుడు, ఈయన గురించి మాట్లాడుతున్నప్పుడంట ఈ ఆర్థిక మంత్రి ఎక్కడి నుంచో వచ్చాడు చీకటి ఖండానికి, వెలుగును కలిగుండాలని, వెలుగు సంబంధిగా జీవించాలనుకున్నాడు. మరి నేనెందుకు ఈయన గురించి విని, మరి నేను చదవకుండా ఉండాలి అని చెప్పేసి చదవటం స్టార్ట్ చేసినాక 130 సార్లు చదివాడంట. 131 సారి చదివినా కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడంట చదవటము. అప్పుడు ఈయనకు మారు మనసొచ్చిందంటండి. ఎప్పుడైతే ఈయన చదవటం ఆపేసి మళ్ళీ చదవటం 3 సంవత్సరాల తర్వాత చదవటం స్టార్ట్ చేశాడో, అప్పుడు మారు మనసు పొందిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన చదువుచున్న వాక్యము యథార్థంగా, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండగా, దేన్ని కూడా ఏ బైబిల్ నిమిషమై ఒక్క మాటైన, సున్నైన, పొల్లైన, తప్పైన ఏది కూడా దాన్ని నిమిత్తము మరి అర్థం చేసుకునే రీతిలో చదువుకొని 100 సార్లు పూర్తి చేశాడంటండి. ఫస్ట్ ఏమో 131 సార్లు చదివాడు. ఈయన ఎప్పుడైతే మారుమనసును పొందాడో దాని తర్వాత 100 సార్లు బైబిల్ చదివాడు. అతి ఉత్సాహంగా చదివేవాడంట. బైబిల్ చదువు అనగానే ఆయనంట బైబిల్ టక్కున తీసేవాడంట. నేను ఎప్పుడు ఎక్కడ చదవమన్నా నా గ్రంథము నాకు ఈ వాక్యములో ఏ వచనం ఎక్కడుంది, ఏ అధ్యాయం ఎక్కడుంది నా చేతికొచ్చేలాగా సహాయం చేయి ప్రభా అని చెప్పేసి చదివాడంటండి. కదా! మరి ఆయన చదవటంలో ప్రతిరోజు ఆయన చదవటం స్టార్ట్ చేసినాకంట ప్రతిరోజు కొత్తగా కనపడేదంట. అరే! 131 సార్లు బైబిల్ చదివాను నేను. ఇన్ని సార్లు చదివినా నాకింత అమూల్యమైన ఈ మర్మములు నాకు కనపడలేదే. కానీ ఇప్పుడు నాకు దేవుడు బహు తేటగా నా మనోనేత్రాలు తెరిచాడు. మారు మనసునిచ్చాడు. దాని తర్వాతనే బైబిల్ యొక్క మర్మములు నాకు బయలుపరుచుచున్నాడు అని ప్రతిరోజు కొత్తదనాన్ని, ప్రతిరోజు బైబిల్ యొక్క పాఠాలు చదవటంలో ఆయనంట చాలా నియమం కలిగి ఉండేవాడంటండి. చూసారా? మరి ఇక్కడికొచ్చేటప్పటికి, ఈ అపోస్తల కార్యంలోకొచ్చేటప్పటికి ఈళ్ళు ఎవరెవరు అనంటే, ఇక్కడ నపుంసకుడు చూసినప్పుడు ఆదికాండం మనం చూసుకోవచ్చండి ఒకసారి. ఎవరు? నోవాహు కుమారులు ఉన్నారు కదండీ! మరి హాము, షేము, యాపేతు ఈ ముగ్గురు సంతానానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఈళ్ళెవరంటే ఈయనంట నపుంసకుడంట హాము కుమారుడంటండి. మనము దాన్ని చూస్తున్నప్పుడు ఆ లేఖనాలు మనం ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికి నోవాహు కుమారులు ముగ్గురులో యాపేతు కదా! హాము అనేవాడేమో నపుంసకుడికి సంతానానికి సంబంధించిన వాడు. ఇంకొకటి మరి షేము సంబంధించిన వాడు సౌలు అంటండి. యాపేతు సంబంధించిన వాడేమో ఆ సంతానానికి సంబంధించిన వాడు కొర్నేలి అంట. ఈ 9వ అధ్యాయంలో వచ్చేటప్పటికి సౌలు గారి గురించి మనం చూస్తూ ఉంటాము. 8లోనేమో నపుంసకుడైన వాడిని, మరి ఈ ఆర్థిక మంత్రిని మనం చూస్తూ ఉన్నాము. 9వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈయన ఎవరని తెలియచేస్తుందంటే వాక్యము సౌలు సంతతి వారు. 9వ అధ్యాయము 8వ వచనంలో మనం ఒకసారి చూడొచ్చు. 8లో అంటాడనమాట. సౌలు నేల మీద పడి లేచి కనులు తెరిచినప్పుడు ఏమీ చూడలేకపోయాను. దాన్ని మనం 8వ వచనంలో మనం చూసుకున్నప్పుడైతే కదా! ఈయనెవరంట? ఈయన కుమారుల్లో రెండో సంతానానికి సంబంధించిన వాడు సౌలంట. మొదటి సంతానానికి సంబంధించిన వాడేమో ఈ నపుంసకుడంట. మరి యాపేతుకు సంబంధించిన వాడేమో కొర్నేలి కూడా అన్యుడే కదండి. మరి సౌలు కూడా అన్యుడే కదండి. అన్యులలో నుంచి ఈ నపుంసకుడు కూడా అన్యుడే కదండి. అన్య జాతుల్లో నుంచి, అన్యులలో నుంచి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? గొప్పవారిని ఏర్పరచుకున్నాడు. సౌలేమో తక్కువవాడా? సౌలుని పౌలుగా మార్చలేదా? ఆయన క్రీస్తు కొరకు ప్రయాసపడలేదా? ఆయన ఎన్నో సంఘాలని కట్టుకుంటూ పోలేదా? ఒక వ్యాధిగ్రస్తుడండి సౌలు. అయినప్పుడు కూడా ఆ వ్యాధిని పక్కన పెట్టాడు. ఆస్తమా ప్రాబ్లంతో బాధపడేవాడంట. ఈ నపుంసకుడు చూసినప్పుడు ఈయన పుట్టుకతోటే ఈయన కూడా ఒక సంస్థ ఉన్నవాడే కదా! ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు కానీ ఆయన జీవితంలో ఏం కోల్పోయాడు? ఒక దేవుడి ప్రత్యేకతని. అంటే మానవాళికి అందరికిని మనం లేవికాండంలో చదువుకుంటూ వచ్చినప్పుడు ఒక స్త్రీని గురించి, ఒక పురుషుని గురించి, ప్రత్యేకతని గురించి, కడగా ఉండవలసిన దాని గురించి, మరి దేవుడే ఎవరెవరిని ఎలా చేశాడనే దాని గురించి ఆ పురుషుని గురించి తెలియచేస్తున్నప్పుడు మనం చదువుకొని ఉన్నాము, విని ఉన్నాము. అయినప్పుడు కూడా శరీరం ఆయనకి గాయపరచలేదు కానీ దేవుని ఆత్మ ఆయన బలవంతం చేసి రక్షణ పొందుకునేలాగా చేసింది. 10వ అధ్యాయంలో చూసినప్పుడు కొర్నేలి కదా! అన్యుడిగా ఉన్న కొర్నేలి ఎలా ఉన్నాడంటే ఆయన
కొర్నేలి జీవితంలో 12వ వచనంలో కూడా మనం చూసుకోవచ్చు కదండీ! అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు చేయువాడు కదా! మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరకు వచ్చి, ఈయన కూడా అన్యుడే. ఇక్కడెవరున్నారంట? ఈ కొర్నేలు దగ్గర మరి ఎవరిని పంపించమన్నాడు అడుగుతున్నాడు. పేతురు గారిని పిలుచుకొచ్చుకో, పేతురు గారిని పిలువు అంటే, ఎదుటి వాళ్ళ సహాయం కంపల్సరీ ప్రార్థన విషయంలో తీసుకోవాలి. అన్యులకి ఎలా తెలిసిద్ది? ఇది చీకటని చెబుతున్నావు కానీ, ఆ చీకటి యొక్క మర్మము తెలవాలి కదా అని చెప్పేసి, నడుచుచున్నప్పుడు ఇది మంచో చెడో తెలవదు కదా! నాకెలా తెలుస్తుంది? మీరు చెప్తేనే తెలుస్తుందని చెప్పేసి అపోస్తలుడు అడుగుతున్నాడు. ఆయన అడుగుచున్నప్పుడు ఈయన ఏం చేశాడంట, అడిగాడు కదా అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు క్షుణ్ణంగా బయలుపరిచాడండి ఆయనకి. దీనికిది. ఈయన నిజమైన రక్షకుడు. ఈయన గొర్రె పిల్ల వలె వధించబడినవాడు. ఈయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు. ఇలాంటి క్రీస్తుని మేము ఏం చేస్తున్నాడంట, అంగీకరించుచున్నాడు. ఈయన కూడా ఏంటంట, ఇంచుమించు 3 గంటల సమయంలో అన్యుడు. ఇటలీ పట్టణం మందు అంటున్నాడు. శతాధిపతు. ఈయనేమో శతాధిపతిగా ఉన్నాడు. ఆయనేమో ఐరోపా మరి ఖండానికి ఏందంట, అది ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. సౌలు గారిని చూసినప్పుడు సౌలు గారికి గూడా మనము అక్కడ చూస్తూ చదువుకున్న సందర్భంలో కదండీ! 9వ వచనంలోని 8లో ఉంటదనమాట. ఆయనెవరని చెప్తున్నాడంట, సౌలు గురించి తెలియజేస్తుందేంటంటే నేల మీద పడి, సాగిలపడి, చూడలేకపోతున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని దమస్కులో పడిచినప్పుడు ఈయనెవరన్నాడంట, 3 దినాలు చూపు లేక, అన్నపానములు లేక పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అననీయ అనే వారితో పంపుతున్నాడు. ఆయన ఒక శిష్యుడిని పంపించాడు దర్శించడానికి. "నువ్వు వెళ్లి ప్రార్థన చేయి. అతడిని నువ్వు ప్రార్థన చేయగా అతని కళ్ళు తెరవబడతాయి" అన్నప్పుడు, ఆయన కూడా ఒక గొప్ప రాజు కదండీ! ఇంత అధికారంలో ఉండి, ఇంత గొప్ప ఆధిక్యతను కలిగి ఉండి, వీళ్ళు ఎవరి కోసం వచ్చారంటే, నిజమైన యేసుక్రీస్తు ప్రభువారి కోసము. దేవుడు కావాలనుకున్నారు. దేవుని దగ్గరకొచ్చారు. బాప్తిసాన్ని పొందుకున్నారు. అన్యుల మధ్య వాళ్ళ జీవితాన్ని వెలిగించుకొని ఉన్నారు. మరి మనం ఈరోజు మనం ఎలా ఉన్నాము? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మరి మనం ఒక చోట ఉంటే పిల్లలు ఒక చోట. మనము దేవుల్లో ఉంటే మరి పిల్లలు లోకంలో. వాళ్ళు దేవుల్లో ఉంటే మనం లోకంలో కదా! మన సాక్ష్యాలనిచ్చి దేవుడు ప్రతి విషయంలో సాక్ష్యపూర్వకంగా అంటున్నాడు. సాక్ష్యపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి. సాక్ష్యపూర్వకంగా దేవుని ఆరాధించాలి. చదవటంలో వెనక తీయొద్దు. జార్జ్ ముల్లర్ గారు మనం చూసినప్పుడు, ఆ మారు మనసు ఎప్పుడైతే మన హృదయానికి కలుగుతుందో, అప్పుడంట ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయంట. పిలుపు ద్వారాగా మరి ఈ ఆర్థిక మంత్రిని దేవుడు దర్శించినట్టుగా, మరి మనము కూడా దేవుని చేత దర్శించబడుతూ, మన కుటుంబాలు కట్టుకుంటూ, ప్రత్యేకించుకుంటూ, ఆయన కొరకు ప్రయాసపడి పని చేస్తూ, అనేకులకి చదువులేని వారికి మరి చదువుని నేర్చుకున్న మనము కాదండి. మీరు, నేను కాదు. నాకు లేదు కనుక నేనేమి మాట్లాడలేను. అయినప్పుడు కూడా మీరందరూ నాకు చదివి సహాయం చేస్తారు. మీరు చాలా ధన్యులండి. గొప్పోళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. నా పుస్తకుడిగా ఉన్నవాడి జీవితంలో కదా! నీళ్ళ దగ్గర నుంచున్న వెంటనే నాకు బాప్తిస్మం ఇవ్వు అని అడిగాడు. కానీ ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. పిలుపున్న పుస్తకుడు ఇద్దరు మరి నీళ్ళ దగ్గరకొచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొందిన తర్వాత నీళ్ళ యొద్ద నుండి మరి ఏందట, ఎడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. ఎక్కడ 39 అంటాడు. కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన తృప్తును మరి ఎన్నడును కూడా చూడలేదు. ఆయన ఎన్నడూ చూడలేదంట. అయితే పిలుపు జ్యోతిలో నుండి కనబడెను. ఎక్కడి నుంచి కనపడ్డాడంటండని? ఆ జ్యోతిలో నుంచి కనపడ్డాడంట. అక్కడ నుండి కేసరాకు వచ్చే వరకును అతడు పట్టణములన్నిటిలోనూ సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? యెరూషలేము నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి దాకా వచ్చాడంట? కేసరాకు వచ్చాడంట. అక్కడి నుంచి ఏం చేశాడని తెలియజేస్తున్నాడు. సువార్త ప్రకటించు వచ్చాడంట. సువార్తను ప్రకటిస్తూ వచ్చాడంట కదా! మరి మనము కూడా ఏం చేయాలంట? విన్నాము, బాప్తిసం పొందుకున్నాము, దేవుడెవరో తెలుసు మనకి. మనం ఏం చేయాలంటే అనేకుల దగ్గరకు వెళ్ళి వినగలిగిన వారు, ఆసక్తి కలిగిన వారికి మనము కూడా మన దేవుణ్ణి పరిచయం చేద్దాం. మనం కూడా మన దేవుని గురించి గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచేద్దాం. వీళ్ళు మతం అనుకుంటున్నారు కానీ ఇది మతము కాదు, మార్గము.
అనే విషయాన్ని అందరికీ సర్వసృష్టికి తెలవపడేలాగా దేవుడు మనందరిని దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేయను గాక. ఆమేన్. వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.